నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య డెవోషనల్. ఇవాళ మన కథ తొందర పడకూడదు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామయ్యకు ఒక చేపల దుకాణం ఉంది. తన వ్యాపారం బాగా పెరగాలని ఆశతో ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు రాసి కొట్టు ముందు వేలాడదీశాడు. అతను ఊహించినట్లే జనం కూడా బాగా వస్తున్నారు. ఒకరోజు ఒకడు రామయ్యతో, నువ్వు బోర్డు మీద తాజా అని ఎందుకు రాశావు? పాడైన చేపలను అమ్మటం లేదు కదా అని తనకు తోచింది చెప్పాడు. ఆ మాట విని రామయ్య నిజమే అనుకొని బోర్డు మీద తాజా అన్న మాటను తీసేసి ఇతడ చేపలు అమ్మబడును అని మళ్ళీ బోర్డు రాయించి కట్టాడు. బోర్డు కట్టిన వెంటనే ఇంకొకడు వచ్చి ఇతడ అని ఎందుకు ఇక్కడేగా నువ్వు చేపలు అమ్మబోతున్నది అని అన్నాడు. రామయ్య రెండోవాడి మాట విని ఇతడ అనే మాటను తీసేయించి బోర్డు రాయించి మళ్ళీ కట్టాడు. బోర్డు మీద చేపలు అమ్మబడును అని మిగిలింది. ఆ రోజు సాయంకాలం హడావుడిగా ఒక ఆమె వచ్చి, ఏమయ్యా రామయ్య, నువ్వు చేపలు అమ్ముతున్నావు కానీ ఎవరికి దానం చేయటం లేదు కదా, బోర్డు మీద అమ్మబడును అని ఎందుకు రాశావు అన్నది తెలివిగా. రామయ్య ఆమె మాటలే నిజమే అనుకుని దాన్ని కూడా తీసేశాడు. బోర్డు మీద చేపలు అని మాత్రం మిగిలింది. ఇంకెవరు ఇందులో తప్పు పట్టలేరని అనుకున్నాడు రామయ్య. ఆ రోజు దుకాణం మూసే వేళకు ముసలమ్మ వచ్చి చేపలని బోర్డు మార్చి చూసి, బోర్డు మీద చేపలు అని రాయటం ఎందుకు, ఒక చేప వేలాడదీస్తే సరిపోతుంది కదా అన్నది. దాంతో రామయ్యకు విసుగొచ్చి బోర్డుని తీసి నేలకేసి కొట్టి, ఎవరు ఏం చెప్పినా వినవచ్చు కానీ ఆలోచన లేకుండా తొందరపడకూడదు అని నిర్ణయించుకున్నాడు రామయ్య. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.